బీసీల రిజర్వేషన్లను ఏబీసీడీలుగా వర్గీకరించాలని రాజమండ్రి శేషయ్యమెట్ట వద్ద ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తూర్పుగోదావరి జిల్లా శాఖ జిల్లా అధ్యక్షులు ముచ్చకర్ల సత్యనారాయణ డిమాండ్ చేశారు. రాజమండ్రి శేషయ్యమెట్ట వద్ద ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తూర్పుగోదావరి జిల్లా శాఖ జిల్లా అధ్యక్షులు ముచ్చకర్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో పలువురు ప్రజా ప్రతినిధులు సమావేశమయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల సమస్యల పట్ల స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 10 శుక్రవారం విజయవాడ ధర్నా చౌక్ లో రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు ఆధ్వర్యంలో నిర్వహించే మహాధర్నా విజయవంతం చేయాలన్నారు. ఉదయం 10 గంటల నుండి 5 గంటల వరకు బీసీలు మహాధర్నా జరుగుతుందని వివరించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల నుండి ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు జనాభా దామాషా మేరకు కల్పించాలని, అందుకోసం సుప్రీంకోర్టు సీలింగ్ ను రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రద్దు చేయించాలని సూచించారు. చట్టసభల మహిళా రిజర్వేషన్లు, ఓబీసీ మహిళలకు ప్రత్యేక కోటా కల్పించాలి, బీసీల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని కోరారు. జిల్లా గౌరవ అధ్యక్షులు దొమ్మేటి సోమశంకర్రావు మాట్లాడుతూ విజయవాడ ధర్నా చౌక్ లో మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా విభాగం కన్వీనర్ ఐతం రెడ్డి, బేబీ భారతి, వెన్న సత్యనారాయణ, మార్గాని వసంత కుమార్, విన్నకొట మోహన్ జీ, ఏవివి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సోమశంకర్ గారు, మార్గాని వసంత కుమార్ గారు, వెన్న సత్యనారాయణ గారు, భుజనీలు, అలాగే రమణ, అలాగే కన్నారావు, అలాగే ఒల్లూరు వీర వెంకట చౌదరి, అలాగే ఏవివి సత్యనారాయణ, దొంబేటి సోమశంకర్ గారు, మా అందరి ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఎందుకంటే రేపు 10వ తారీఖున 7/7/2026 తారీఖున విజయవాడ ధర్నా చౌక్లో మహాధర్నా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఎప్పటి నుంచో బీసీ సంక్షేమం గురించి, మహిళా కోటా గురించి, రిజర్వేషన్ గురించి కూడా శంకర రాజ్యంలో పోరాటం జరుగుతుంది. కానీ ఇంతవరకు కూడా కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్పందించలేదు. కాబట్టి ఈరోజు ఈ ధర్నా, విజయవాడలో పెట్టే ధర్నా విషయం ఏమిటంటే మహిళలు ఒక కోటా మహిళా రిజర్వేషన్ కల్పించాలి. అలాగే ప్రధాన డిమాండ్ ఏంటంటే స్థానిక సంస్థలో బీసీలు రిజర్వేషన్ జనాభా దామాషా మేరకు కూడా కల్పించాలి. అందుకోసం సుప్రీంకోర్టు 50% సీలింగ్ను రాజ్యాంగ సవరణ చట్టం చేయాలని, దాని ద్వారా రద్దు చేయించాలని, రాజ్యాంగ సవరణ ద్వారా పెంచిన బీసీ రిజర్వేషన్ చట్టాన్ని రాజ్యాంగ షెడ్యూల్లో 9లో చేర్పించాలని, చట్టసభల మహిళా రిజర్వేషన్లు ఓబీసీ మహిళలకు ప్రత్యేక కోటా కల్పించాలని, బీసీలు రక్షణ చట్టాన్ని తక్షణమే తీసుకురావాలని, బీసీలు రిజర్వేషన్ ఖరారైన తర్వాతనే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి మా బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తున్నాం. నా పేరు ముచ్చకర్ల సత్యనారాయణ, ఈ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు. దొమ్మేటి సోమశంకర్. 10 సంవత్సరాలుగా నేను బీసీ సంక్షేమ సంఘంలో గౌరవ అధ్యక్షులుగా కూడా పనిచేశాను. రేపు ఉభయ జిల్లాల నుంచి కూడా, మన తూర్పుగోదావరి జిల్లా నుంచి కూడా బీసీ నాయకులందరూ కూడా రేపు జరగబోయే 10వ తారీఖున రిజర్వేషన్కి మన కేసన శంకర్రావు గారి ఆదేశాల మేరకు అక్కడికి వచ్చి ఆ ధర్నాలో మీ బీసీలందరూ కూడా పాల్గొని మా బీసీ రిజర్వేషన్ కార్యక్రమం జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాను.